ప్రభుత్వం మహిళల్లో పొదుపుపై ఆసక్తి కల్పించడానికి కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పేరుతో ప్రత్యేక పొదుపు పథకం ప్రవేశపెట్టింది. ఇది మహిళా డిపాజిటర్ల కోసం పరిమిత కాల వ్యవధి పథకం. ఈ పథకం 2 ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది. మహిళా సమాన్ సేవింగ్స్ స్కీమ్ 1000 నుంచి 2 లక్షల శ్రేణిలో వన్ టైం డిపాజిట్ ను అనుమతిస్తుంది. ఈ పథకంలో పోస్ట్ ఫీజులు ఎంపిక చేసిన వాణిజ్య బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. మహిళల కేంద్రీకృత పెట్టుబడి పథకంలో 10,000 డిపాజిట్ 2 ఏళ్ల వ్యవధిలో 11,602కి పెరుగుతుంది. అలాగే మూసివేసే సమయంలో మొత్తం సొమ్ము డిపాజిటర్ ఖాతాలో జమ అవుతుంది. ఈ పథకంలో మహిళలు 10,000 పెట్టుబడి పెడితే 11,602 రాబడి వస్తుంది. 15,000కు 17,403, 20,000కు 23,204, 25,000కు 29,006, 30,000కు 34,807, 50,000కు 58,011 రాబడి వస్తుంది. అలాగే లక్షకు 1,16,022, అలాగే 1,50,000కు 1,74,033, ఇక 2 లక్షలకు 2,32,044 రాబడిని పొందవచ్చు. ఇండియా పోస్ట్ వెబ్సైట్ ప్రకారం మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసికంలో ఈ పథకం వార్షికంగా కలిపి 7.5% రాబడిని అందిస్తుంది. ఈ రేటు ప్రకారం ఖాతాలోని 2 లక్షల మొత్తం 32,044 వడ్డీతో సహా 2,32,044కి పెరుగుతుంది. ఇండియా పోస్ట్ వెబ్సైట్ ప్రకారం మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతాను మహిళలు తమ కోసం లేదా మైనర్ బాలికకు అనుకూలంగా సెటప్ చేసుకోవచ్చు.